గత 2-3 రోజుల నుంచి మీడియాలో బాగా వస్తున్నటువంటి న్యూస్ ఒకటి ఏంటి అంటే, ముంబైకి చెందినటువంటి కాదంబరి జత్వాని అనేటువంటి ఒక సినీ నటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైసీపీ పెద్దల ప్రోద్బలంతో ఏపీలో కొంతమంది పోలీసులు, ఒక ఇద్దరు ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు వేధించారు, ఇక్కడకు తీసుకువచ్చి అక్రమంగా వారి మీద కేసులు నమోదు చేశారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఈ కేసులో ఆమె ఆల్రెడీ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఈ కేసుకి సంబంధించి విచారించడం కోసం నియమిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ఆన్లైన్ ద్వారా ఆమె కంప్లైంట్ని తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, ఆమె తెలిపినటువంటి వివరాల ఆధారంగా ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇరువురు ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు, అలాగే పలువురు పోలీస్ అధికారులు, సిఐ, ఎస్ఐ ఇలా క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి ఆ వాదనల నేపథ్యంలో వారి మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం.